క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలములో మొదటి ఆదివారంలోనికి ప్రవేశించాం. దైవార్చన సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఆగమన కాలము అనగా ప్రభురాక కోసం ఎదురు చూచేటటువంటి కాలము. ప్రభువు మనుష్యావతారం ఎత్తి మానవుల మధ్య మానవుడిగా జీవించాడు. అతడు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు మానవుల మధ్య మానవుడిగా జీవించడానికి విచ్చేశాడు. ఆయన రాకను మనము మనుష్యావతారంగా కొనియాడుతూ క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగకు మనమందరం సంసిద్ధులమవుతూ ఉన్నాం. ఒక ప్రక్క ప్రభు యొక్క మనుష్యావతార మహోత్సవానికి మనం సంసిద్ధులమవుతూనే, రెండవ ప్రక్క ప్రభు యొక్క రెండవ రాక కోసం మన జీవితాలను మనం సంసిద్ధపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం 2 విధాలుగా కూడా మన జీవితాలను ప్రభు రాక కోసం సంసిద్ధపరుచుకునే కాలము ఈ ఆగమన కాలము. నిజానికి ప్రభు అనేక రూపాలలో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. పవిత్రమైన వాక్యము ద్వారా ప్రభు మన మధ్యకు వస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దివ్య పూజలో ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజించడం ద్వారా ప్రభు దివ్య సత్ప్రసాద రూపంలో మనలోనికి వస్తూ ఉన్నాడు. మనము స్వీకరించే అన్ని దివ్య సంస్కారాల ద్వారా ప్రభు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మన మధ్యకు దీనుల రూపంలో ప్రభు వస్తూ ఉన్నాడు. పెద్దల రూపంలో మనకి మంచి సలహాలు ఇస్తూ అతడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మన శరీరాలనే తన ఆలయాలుగా మలుచుకున్న పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రేరణ ద్వారా ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ మన జీవితాలు ఆ పరలోక తండ్రికి ఆమోదయోగ్యమైన జీవితాలుగా ముందుకు సాగడానికి అతడు నిత్యము మనలో నివాసం ఉంటూ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అనేక రీతుల్లో ప్రభు మన మధ్యకు వస్తున్నప్పటికీ ఈనాడు మనం ప్రత్యేక విధంగా ప్రభు యొక్క మనుష్యావతార మహోత్సవానికి సంసిద్ధులమవుతూ ఆగమన కాలంలో మొదటి ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో మనం ప్రభు యొక్క రెండవ రాక కోసం కూడా మనం సంసిద్ధులమవుతున్నామన్న విషయాన్ని మరువరాదు. ఈ సందర్భంగా మనకి తల్లి అయినటువంటి శ్రీసభ అందించినటువంటి దివ్య గ్రంథ పఠనాలను మనం చూసినప్పుడు, మొదటి పఠనము యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం ఆలకించాం. మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని పొందుతూ ఉన్నాడు. అతడు యెరూషలేము నగరాన్ని గూర్చి, ఆ నగరంలో నిర్మించబడినటువంటి ఆ ప్రభు యొక్క మందిరాన్ని గూర్చి అతడు దర్శనం పొందుతూ, రానున్న రోజుల్లో యెరూషలేము నగరము, ఈ దేవాలయం నిర్మించబడినటువంటి ఈ పవిత్రమైన ఈ పర్వతము అన్ని పర్వతాల కంటే శ్రేష్టమైనదిగాను, ఈ యెరూషలేము నగరము అన్ని నగరాల కంటే మహోన్నతమైన నగరంగాను తీర్చిదిద్దబడుతుంది అంటూ యెషయా ప్రవక్త తాను పొందిన దర్శనం గూర్చి మాట్లాడుతూ ఆ దర్శనంలోని అంశాలను ప్రవచనాలుగా చెబుతూ ఉన్నాడు. రానున్న రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్రం బయలువెడలుతుంది. ఈ ధర్మశాస్త్రం ఆలకించి అనేక మంది తమ దుష్టత్వాన్ని, తమ అహంకారాన్ని, గర్వాన్ని విడనాడి తగ్గింపుతనముతో శాంతిని కోరుకుంటూ ఆ ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తారు. తద్వారా శాంతి నెలకొల్పబడుతుంది. అనేక జాతులు ఈ పవిత్ర పర్వతం వద్దకు, ఈ నూతన యెరూషలేము వద్దకు ఆకర్షించబడతాయి అంటూ యెషయా ప్రవక్త ప్రవచనాన్ని చెప్పాడు. నిజానికి యెషయా చెప్పిన ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తునందు నెరవేరింది. యేసుక్రీస్తే ఆ ధర్మశాస్త్రాన్ని అందించువాడు, ప్రజలకు శాంతిని బోధించువాడు, శాంతిని స్థాపించే రాజు క్రీస్తువేనన్న విషయాన్ని మనం నూతన నిబంధనలో స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. నిజానికి ఆ నూతన పవిత్రమైన పర్వతము, ఆ నూతన యెరూషలేము క్రీస్తు చేత స్థాపించబడిన దైవరాజ్యము. అనగా ఈ దైవరాజ్యాన్ని మనము క్రీస్తు చేత స్థాపించబడినటువంటి ఆయన దైవ సంఘంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఈ దైవ సంఘం వద్దకు అన్ని జాతులు ఆకర్షించబడ్డాయి. అన్ని జాతుల నుండి ప్రజలు క్రీస్తుని సందేశాన్ని, ఆయన శాసనాలను, ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని స్వీకరించి ఆయన కోరిన శాంతిని పాటించుకుంటూ తగ్గింపుతనంతో, వినయంతో క్రీస్తుని యొక్క దైవ సంఘంలోనికి సభ్యులుగా మారారు. క్రీస్తుని వద్దకు, క్రీస్తుని ధర్మశాస్త్రం వద్దకు ఆకర్షించబడి దానిని పాటించేవారయ్యారు.
తత్ఫలితంగా యుద్ధాలు సమసిపోయి శాంతి స్థాపించబడింది. రానున్న రోజుల్లో ఇక యుద్ధాలకు ఎలాంటి తర్ఫీదు ఉండదు. ప్రజలందరూ శాంతిని కోరుకుంటారు. యుద్ధాలకు వాడినటువంటి ఆ కత్తులను బరిసెలను వాళ్ళు కొడవళ్ళుగా కర్రలుగా మార్చుకొని వారి అనుదిన జీవితంలో వారికి అవసరమైనటువంటి పనిముట్లుగా వాళ్ళు మలుచుకొని వాడుకుంటారంటూ, ఇదిగో క్రీస్తు స్థాపించబోయే శాంతి సామ్రాజ్యం గురించి, దైవరాజ్యము గురించి, సమాధానము, శాంతి, ప్రేమ, కరుణ, దయ, నీతి, న్యాయము విరాజిల్లేటటువంటి ఆ క్రొత్త దైవరాజ్యము గురించి, ఆ నూతన దైవ సంఘం గురించి, ఆ నూతన యెరూషలేము గురించి యెషయా ప్రవక్త దర్శనం పొంది ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యెషయా పొందిన ఈ దర్శనాన్ని గూర్చిన ఈ ప్రవచనాలు అక్షరాల యేసుక్రీస్తులో నెరవేరడాన్ని మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఇక రానున్న కాలములో స్థాపించబడే ఆ దేవుని సంఘము, ఆ దైవరాజ్యం గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాలు మనం సువిశేషంలో చూస్తే, రానున్న కాలములో క్రీస్తుని యొక్క రెండవ రాకడ ఏ విధంగా ఉండబోతుందో, ఆ తీర్పు రోజు ఏ విధంగా ఉండబోతుందో, ఆ క్రీస్తు వచ్చి ఏ విధంగా దుర్మార్గులను సన్మార్గులను వేరు చేస్తాడో, ఏ విధంగా దుర్మార్గులకు అవిశ్వాసులకు శిక్షను తీర్పును, నీతిమంతులకు విశ్వాసులకు ఏ విధముగా అతడు విడుదలను తీసుకుని వస్తాడో మనము నేటి సువిశేషంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు లోకాంత్యమును గూర్చినటువంటి ప్రస్తావన చేసినప్పుడు ఆయన మేఘారూరుడై దేవదూతల సమేతంగా తన రెండవ రాకడలో రానయ్యున్నాడన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు, ఆ తీర్పు రోజుల గూర్చి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభువు ఆ తీర్పు రోజు ఎప్పుడు ఉంటుందో నా తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు అని అతడు ప్రవచించడాన్ని మనం 24వ అధ్యాయం 36వ వచనంలో ఈ మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు ఆ రోజులు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నోవా కాలంలో ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పు రోజులు ఆ విధంగానే ఉండబోతూ ఉన్నాయి అన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేశాడు. మనం ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం మధ్య చూసినప్పుడు నోవా ఏ విధంగా జలప్రళయం గూర్చి ప్రజలను హెచ్చరించాడో, అదే రీతిలో యేసుక్రీస్తు ఈనాడు రానున్నటువంటి ఆ తీర్పు రోజులను గూర్చి హెచ్చరిస్తున్నట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. నోవాకు జలప్రళయానికి ముందు 100 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ జలప్రళయం గూర్చి తెలియచేశాడు. నోవా ఎంతగా ప్రజలను హెచ్చరించినా ప్రజలు తింటూ తాగుతూ వివాహాలాడుతూ ఈ లోక సుఖభోగాలలో నిమగ్నమై దేవుని సందేశాన్ని అశ్రద్ధ చేసి వారి పాప ఫలితంగా జలప్రళయంలో సర్వ వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. జలప్రళయంలో నీతిమంతులుగా పరిగణించబడిన నోవా, అతని కుటుంబ సభ్యులు 8 మంది రక్షించబడ్డారు. కానీ దుర్మార్గులు, దుష్టత్వానికి పాల్పడి అవిశ్వాసంతో జీవించిన వాళ్ళు, ఈ లోకమే ముఖ్యమని దేవుణ్ణి అశ్రద్ధ చేసిన వాళ్ళందరూ కూడా ఆ జలప్రళయంలో నాశనం కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ఈనాడు ఆ రోజుల్లో ఏ విధంగా ఉందో అదే రీతుల్లో ఈ లోకాంత్యం సమయంలో తన రెండవ రాకడలో కూడా ఉండబోతూ ఉందన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతులు దేవుని దేవదూతల చేత రక్షించబడగా దుర్మార్గులు, దేవుణ్ణి లెక్క చేయనటువంటి అవిశ్వాసులు, ఆయన సందేశానుసారము జీవించని వాళ్ళు విడిచిపెట్టబడి శిక్షకు గురి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కావున క్రీస్తుని శిష్యులు ఆ తీర్పు రోజులకు ముందే సంసిద్ధులై జీవించాలి, మెలకువ కలిగి జీవించాలి. ఆ తీర్పు రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఆ రోజులు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. దొంగ ఎప్పుడు వస్తాడో యజమానికి తెలియదు. కాబట్టి యజమాని ఎప్పుడూ కూడా తన ఆస్తిని కొల్లగొట్టుకుని పోకుండా మెలకువ కలిగి సంసిద్ధుడై సిద్ధపడి తన ఆస్తిని ఎవరు దోచుకోకుండా కాపాడుకున్నట్లే మనం కూడా దొంగ వలె ఆ తీర్పు రోజులు రానయ్యున్నవి. కాబట్టి ఆ ప్రభు రెండవ రాకడ దొంగ ఎప్పుడు వస్తాడో తెలియనట్లుగా ఆయన వచ్చే రాకడ కూడా ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం ఇప్పటి నుంచే సంసిద్ధులమై మెలకువ కలిగి సజ్జనులుగా ఆయన వాక్యాన్ని స్వీకరించి పరలోక తండ్రి చిత్తానుసారము జీవిస్తూ మన జీవితాలను సిద్ధపరుచుకొని ఉండాలి.
ఆ ప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ప్రభు వైపు చూడగలిగిన వ్యక్తులుగా, అతడిచ్చే బహుమానాన్ని స్వీకరించగలిగిన సజ్జనులుగా మనము జీవించాలి అని చెప్పి ప్రభు మనకి ఈనాడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేశాన్ని పాలిస్తున్న మహారాజు ఆ గ్రామానికి వస్తూ ఉన్నాడు అన్న వార్త ప్రకటించబడింది. కానీ ఆ గ్రామ ప్రజలు ఆ మహారాజు మన గ్రామానికి ఏమొస్తాళ్లే అనుకొని ఎవరికి వాళ్ళే మత్తుగా నిద్రపోయారు. ఆ రోజు ఎవరో సిద్ధపడి ఆ రాజుకు స్వాగతం పలకడానికి కానీ, అతన్ని తమ గ్రామానికి ఆహ్వానించడానికి కానీ ఎవరూ సిద్ధంగా లేరు. ఆ సందర్భంలో వీరందరూ మత్తుగా నిద్రపోతూ ఉండగా గుర్రాలు, రథము పరిగెడుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వాళ్ళ వీధుల్లో వినిపించాయి. వెంటనే వీళ్ళందరూ నిద్ర నుండి తుల్లిపడి లేచి గబగబా ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూచారు. విశేషం ఏంటంటే గొప్ప పరివారంతో ఆ దేశాన్ని పాలిస్తున్న, ఆ గ్రామాన్ని పాలిస్తున్న మహారాజు ఆ గ్రామాన్ని దాటిపోవడం వాళ్ళు కళ్ళారా చూచారు. వీరే గనక మెలకువగలిగి సిద్ధపడి ఆ రాజు యొక్క రాక కోసం ఎదురు చూసినట్లయితే తప్పకుండా ఆ రాజుకు స్వాగతం పలికేవారే. అంతేకాదు ఆ గ్రామానికి అభివృద్ధికరమైనటువంటి, వారి జీవితాలకు అభ్యున్నతిని కలిగించగలిగినటువంటి కొన్ని వరాలను ఆ రాజు దగ్గర నుంచి పొందగలిగేవారే. వాళ్ళు మెలకువ కలిగి జీవించకపోవడం వల్ల ఈనాడు ఆ రాజు ఆ గ్రామం గుండా వెళ్ళిపోతూ ఉండగా సమస్తాన్ని కోల్పోయి, గొప్ప అవకాశాన్ని కోల్పోయి ఉత్తి చేతులతో గాబరా పడుతూ ఆయన వెళ్ళిపోవడం కళ్ళారా చూడాల్సి వచ్చింది. మనం కూడా అంతే. మన అనుదిన జీవితంలో ఆ రాజులకు రారాజు మనందరి జీవితాలకు తగిన బహుమానాన్ని ఇచ్చి మనము ఆయన చిత్తానుసారము జీవించినందుకు గాను మనందరికీ తన యొక్క రక్షణను, తన యొక్క విడుదలను ప్రసాదించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్ళడానికి, గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి వస్తూ ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తుని యొక్క రెండవ రాకడ కోసం మనం మెలకువ కలిగి సిద్ధపడి ఉండకపోతే ఆ ప్రభు ఇచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఆయన రాక ఎప్పుడు ఉన్నా, అది ఎప్పుడు అన్నది మనకు ముఖ్యం కాదు, కానీ ఆయన రాక ఎప్పుడు ఉన్నా ఆయన రాక కోసం సంసిద్ధులమై జీవించవలసిన బాధ్యత మనకుంది. మెలకువ కలిగి సిద్ధపాటుతో మనం జీవించాలన్న విషయాన్ని ప్రభు ఈనాడు సువిశేషంలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఒకరోజు సాతాను దాని దూతలు ఒక గొప్ప సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సభలో అందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు. సాతాను నిలబడి తన దూతలతో, తన పరివారంతో ఈ విధంగా ప్రశ్నించింది. మనం మానవులను పాడు చేయాలని, వాళ్ళను దేవుడి నుంచి దూరం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా, ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి. చాలామంది ఆయన చిత్తానుసారము జీవించి ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఆయన ఇచ్చే బహుమానానికి తయారవుతున్నారు. కాబట్టి మనం ఏ విధంగా వెళ్ళనో దేవుని బహుమానం నుండి, దేవుడి నుంచి దూరం చేయాలి, మీ సలహాలు కోరుతున్నాను చెప్పండి అంటూ తన యొక్క దూతలను ప్రశ్నించింది సాతాను. అయితే వారిలో చాలా అనుభవం ఉన్నటువంటి ఒక సాతాను దూత లేచి సాతానుతో, మనం దేవుడు లేడని చెప్దాం, అప్పుడు దేవుడు లేడని వాళ్ళు గ్రహించి వాళ్ళందరూ నిజంగా ఉన్న దేవునికి దూరం అవుతారు కదా అని చెప్పి సలహా ఇచ్చింది. కానీ ఇది అసలు సాతానుకు నచ్చలేదు. ప్రజలకు తెలుసు దేవుడు ఉన్నాడని, వాళ్ళు మన మాట నమ్మరు అని చెప్పింది. ఇంకో సాతాను దూత లేచి, ఒక పని చేద్దాం, మనం నరకం లేదని చెప్దామంది. కానీ అది కూడా సాతానుకి సంతోషాన్ని కలిగించలేదు. ప్రజలకు తెలుసు వాళ్ళు చేసే తప్పులకు తగ్గ శిక్ష నరకంలో వాళ్ళు అనుభవిస్తారని ప్రజలకు తెలుసు, కాబట్టి వాళ్ళు నమ్మరు అని చెప్పి సాతాను చెప్పింది. వాళ్ళల్లో బాగా అనుభవం ఉన్నటువంటి ఇంకొక సాతాను దూత లేచి సాతానుతో, మీరు రక్షించబడుదురు కానీ, దేవుని చిత్తానుసారం జీవించుదురులే కానీ కంగారు పడకండి, బోలెడన్ని రోజులు ఉన్నాయి, నిదానంగా రేపో ఎల్లుండో మారు మనసు పొంది దేవుని తగ్గ బిడ్డలుగా జీవించుదురు కానీ కంగారు పడకుండా నిదానంగా మీరు మీ పనులు చేసుకోండి, ముందు మీ పనులన్నీ చక్కబెట్టుకోండి, అప్పుడు మీరు మారు మనసు పొంది తప్పకుండా దేవుణ్ణి అనుసరించవచ్చు అని చెబుదాం అని చెప్పి సలహా ఇచ్చింది. ఈ సలహా సాతానుకు చాలా బాగా నచ్చింది. నిజానికి మనం కూడా అంతే. ఈ సాతాను చెప్పిందే వింటూ అనేక సార్లు
రేపో ఎల్లుండో నేను మారు మనసు పొందుతాను, నేను ఇంకా యవ్వన వయసులోనే ఉన్నాను కదా, కొద్దిగా ముసలివాడైన తర్వాత నేను మారు మనసు పొందుతా, ఈ సంవత్సరం పోనివ్వు, వచ్చే సంవత్సరం నుంచి నేను దేవునికి తగ్గ బిడ్డగా జీవిస్తాను అంటూ ఏవేవో సాకులు చెప్పి మనం జీవిస్తూ ఉంటాం. ఒక దైవ సేవకునికి గొప్ప సుప్రసిద్ధురాలైన నటీమణి తారసపడింది. వాళ్ళిద్దరూ కూర్చొని ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ దైవ సేవకుడు, అమ్మా నీవు ఇప్పటివరకు చాలా మంచి పేరు సంపాదించుకున్నావు, ఇకనైనా నువ్వు మారు మనసును పొంది దేవుని వాక్యాన్ని ఆలకించి దేవుని చిత్తానుసారము జీవిస్తూ పవిత్రమైన జీవితం జీవించవచ్చు కదా, నువ్వు మారు మనసు పొందితే రక్షించబడతావు అని సలహా ఇచ్చాడు. అందుకు ఆవిడ, లేదండి నేను బోల్డ్ అనే విషయాలు ఇంకా పూర్తి చేయాల్సినవి ఉన్నవి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఏదో ఇక నేను చేయలేననుకున్న స్థితిలో మారు మనసును పొంది దేవునికి తగ్గ బిడ్డగా జీవిస్తాను అని చెప్పి ఆ నటీమణి ఆ దైవ సేవకుడితో చెప్పింది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ వారిని ఆహ్వానించినటువంటి వారికి ఇద్దరికి కూడా మంచి కాఫీ తయారు చేసి తీసుకొని వచ్చి ఇచ్చారు. అయితే ఈ కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు కొద్దిగా కాఫీ తాగినటువంటి ఎంగిలి కాఫీని ఆ నటీమణికి ఇచ్చి తాగమన్నాడు. ఆవిడ వెంటనే కోపగించుకొని, మీరు దైవ సేవకులు ఈ విధంగా చేయొచ్చా, మీ ఎంగిల్ని నేను ఏ విధంగా తాగుతాను అని చెప్పి కోపగించుకుంది. అందుకు ఆ దైవ సేవకుడు ఈ విధంగా అన్నాడు, నిజమే, నీవు నా ఎంగిల్ని తాగడానికి ఇష్టపడడం లేదు, నీవు అదే రీతిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితం మొత్తాన్ని నీ ఇష్టారాజ్యంగా జీవించి నువ్వు అనుకున్నవన్నీ చేసేసిన తర్వాత ఇక ముసలదానివైనాక ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు దేవునికి నీ జీవితాన్ని అర్పించుకుంటే దేవుడు ఆ జీవితాన్ని స్వీకరిస్తాడా అని ప్రశ్నించాడు. ఆ దెబ్బతో ఆవిడకి విషయం బోధపడింది. నేను యవ్వన వయసులోనే స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడే దేవునికి నా జీవితాన్ని అర్పించుకోవాలి, కానీ నేను అనుకున్నవన్నీ చేసేసి ఈ లోక సుఖభోగాలన్నీ అనుభవించేసిన తర్వాత ఇక ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నేను దేవునికి నన్ను అర్పించుకోవడంలో అర్థం లేదని ఆమె గ్రహించుకుంది. కాబట్టి మనం అనేకసార్లు దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రాక కోసం సంసిద్ధులమై ఆయన ఏ గడియలో వచ్చినా మనకి బహుమానం ఇవ్వగలిగినటువంటి జీవితాలు మనము జీవించి సంసిద్ధులమై మెలకువతో ఉండాలి అన్న విషయాన్ని గ్రహించుకొని మనము మన జీవితాలను ప్రభువుకి అర్పించుకొని జీవించాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆ నూతన యెరూషలేమును స్థాపించి నీతిని, న్యాయాన్ని, శాంతిని స్థాపించి మనల్ని అందరినీ ఆ శాంతి కాములుగా, ఆ శాంతికరుడైన రాజుకు తగ్గ పౌరులుగా జీవింప చేయడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే తాను తన సందేశాన్ని మనకు అందించాడు. నీతి, న్యాయము, ప్రేమ, శాంతి, సహనము పాటించాలని మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము జీవించి ఆ ప్రభు స్థాపించినటువంటి ఆ నూతన యెరూషలేమునకు తగ్గ పౌరులుగా మనము జీవించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తారీఖున టైటానిక్ అనేటటువంటి మహా గొప్ప ఓడ తయారు చేయబడి అది సముద్రంలో ప్రయాణం ప్రారంభించింది. అది కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక గొప్ప మంచు కొండకు గుద్దుకొని అది సముద్రంలో మునిగిపోయింది. ఇక ఇది సముద్రంలో మునగడం అసాధ్యమని చెప్పబడినటువంటి గొప్ప ఆ ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ సందర్భంలో ఆ ఓడలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఊహించినప్పుడు, అదే ఉదంతాన్ని సినిమాగా తీసినప్పుడు ఆ సినిమాలో వాళ్ళు ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కంట వ్యక్తుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు పడ్డ తాపత్రయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాణం కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి ఏ విధంగా తప్పిస్తున్నాడో, ఎంత మెలకువతో తన ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో మనము ఆ ఉదంతాన్ని అక్కడ చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ క్షణికమైన ఈ ప్రాణాన్ని రక్షించుకోవడానికి అంత తప్పించే మనము శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం ఇంకెంతగా తప్పించాలో మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మెలకువ కలిగి సిద్ధపాటుతో ప్రభు ఇచ్చే బహుమానం పొందగలిగిన నీతిమంతమైన జీవితాలు జీవిస్తూ
ఆ ప్రభు వాక్యానుగుణంగా జీవిస్తూ ఆ ప్రభు బోధలను, ధర్మశాస్త్రాన్ని జీవితంలోనికి స్వీకరించి పాటించే వ్యక్తులుగా మనము జీవిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ విధంగా ప్రభు ఇచ్చే బహుమానాన్ని పొందగలిగినటువంటి గొప్ప జీవితాలు జీవించగలిగిన శక్తిని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని మనం వేడుకుందాం. ఆ కరుణామయుడు తన శక్తిని, తన ప్రేమను, తన కృపను మీకు అందించి ఆ ప్రభు రాక కోసం సంసిద్ధులుగా ఆ ప్రభు ఇచ్చే బహుమానం పొందగలిగిన వ్యక్తులుగా జీవించేలా చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.